మాదన్నపేట్ కూరగాయల మార్కెట్ను రైతులు కూరగాయలు పండించుకొని ఆటోలు డీసీఎంలో తీసుకొస్తూ ఉంటారు. కానీ పరమేశ్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీ నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా టోకెన్లు ఇవ్వకుండా అక్రమంగా పార్కింగ్ పేరుతో భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ పార్కింగ్ పై పలుమార్లు కేసులు కూడా నమోదయ్యాయి. కానీ అతని బుద్ధి మారలేదు. ఏకంగా మార్కెట్ కు సంబంధం లేని దొంగ సొసైటీ ఏర్పాటు చేసి నకిలీ అగ్రిమెంట్ సృష్టించి న్యాయస్థానంను మోసం చేసి ఓ ఆర్డర్ను తీసుకొచ్చారు. ఈ విషయం పోలీసులకు జీహెచ్ఎంసీకి తెలిసినా పట్టించుకోని పరిస్థితి ఉంది. వ్యాపారస్తుల భయభ్రాంతులకు గురి చేస్తూ భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని జులుం చేస్తున్నాడని మరోసారి పోలీసులను ఆశ్రయించారు. ఎంతో కష్టపడి కూరగాయలు పండించుకొని సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నామని, వచ్చిన లాభం ఈ అక్రమ పార్కింగ్ ఇవ్వాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. తీసుకున్నారా